పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మొదటిసారిగా దేవర కళ్ళల్లో నీళ్లు చూశాను. అప్పుడే అనుకున్నాను దేవర త్వరలోనే మనిషిగా మారతాడు అని. నీ కన్నీళ్లు వరదలే ఈ ఊరు తుడిచిపెట్టుకుపోయేలా ఏడు. అప్పుడైనా నువ్వు చేసిన పాపం నీడలా నీ వెంట ఉండకుండా చీ అని అసహించుకుంటూ వెళ్ళిపోతుంది. ఏడు. మరి ఆకలిగా ఉందా? అవును. మరి ఏదైనా తెచ్చిపెట్టనా? ఉండు, ఈ దగ్గరలో పనస చెట్టు ఉందిరా, ఇందాకనే చూశాను. ఓ పనసకాయ బాగా మగ్గి పండు ఉందిరా, నీ ఆకలికి సరిగ్గా సరిపోద్ది. తెత్తనుండు. వద్దు. మేమేమి నీ గురించి మాట్లాడుకోలేదే? తెలుసు, ఆ దేవరు గురించే మాట్లాడుకున్నారు. మరి నువ్వు అన్నం తినకుండా ఇలా నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నావురా? నాకు నచ్చలేదు. ఏమి నచ్చలేదు? ఆ దేవర గురించి మాట్లాడుకోవటమా? కాదు, ఆ దేవరిని శిక్షించాల్సింది పోయి మంచి మనిషిగా మార్చాలనుకుంటున్నారే, అదే నాకు నచ్చటం లేదు. అంతేనా? ఇంకా ఏదో అనుకుని భయపడిపోయాను రా. లచ్చన్న, మన కుటుంబానికి అపకారం చేసినోడికి మీరు ఉపకారం చేయాలనుకుంటున్నారే, అదే నాకు నచ్చటం లేదు. బండా, నిజమేరా, నాకు ఇష్టం లేదు. కానీ నేను ఆలోచిస్తాంది ఆ రవిబాబు గురించిరా. ఆ దేవరం మారితే రవిబాబు ఎంత సంతోషిస్తాడో తెలుసా? శ్రీరమ్మని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటాడురా. అందుకే ఆ దేవర్ని మార్చొద్దు అంటున్నాను. ఆ దేవరు మారిపోతే రవిబాబు సిరమ్మల పెళ్లికి ఒప్పుకుంటాడు. అప్పుడు రవిబాబు సిరమ్మని తీసుకొని పట్టం వెళ్ళిపోతాడు. అప్పుడిక సిరమ్మ మనకు కనిపించదు కదా. ఓరని బుర్రని బుర్రి పెట్లు ఎత్తుకెళ్ళా, అదే నీ దూరాలోచన. ఒరే బండా, ఇది దూరాలోచనలా లేదురా, దూరాలోచనలా ఉంది. ఏమంటావు? కావచ్చు, కానీ సిరమ్మ మనకి దూరంగా ఉంటే నేను ఒప్పుకోను. ఒరే బండా, సిరమ్మ పట్నం నుంచి వచ్చిందిరా. అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళిద్దరు అక్కడే ఉంటారు.
అంత మాత్రం చేత మనకేదో ఇంత మంచి చేయాలని వచ్చిన వాళ్ళని బలవంతంగా జీవితాంతం ఈ అడవిలోనే ఖైదు చేసేస్తామా ఏంటి? అలాగని మనవాళ్ళు అనుకున్న వాళ్ళు దూరంగా వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకోలేం కదా లచ్చన్న. నిజమేరా, నువ్వు అన్నది చాలా వరకు నిజం. అంతెందుకు, ఏ ఆడపిల్లైనా మనువు చేసుకుని పెనివిటి చేతిని అందుకుని మెట్టింట్లో కాలు పెడతాది. అంత మాత్రం చేత ఆ పిల్ల తరపోళ్ళు ఆ పెనివిటిని ఆలింటికాడే కట్టేసుకుంటారా? అందుకేరా ఆడపిల్లని ఆడపిల్ల అంటారు. అట్టా అనమాకు లచ్చన్న, సిరమ్మకి కోపం వస్తుంది. ఎందుకంటే ఒకసారి రమణ దొర సిరమ్మని ఇట్టాగే అంటే బోళ్ళంత కోపం వచ్చింది తెలుసా? అవునా? నాకు తెలవదే. అది సరే కానీ దేవరం మారతాడని నీకు నమ్మకం ఉందా లేదురా? ఈ 2 వేళల్లో ఒకటి పట్టుకో. ఏంట్రా చిన్నపిల్లల ఈ ఆటలో? చిన్నపిల్లల ఆటలు కాదు లచ్చన్న, ప్రశ్న. జ్యోతిషంలో ఒక ప్రక్రియ. ఆ సమయంలో వేసిన ప్రశ్న ప్రకారం మంచి చెడు అంచనా వేయడం. అయినా నీకు తెలియంది ఏముందిలే, ముందు పట్టుకో. మారుతాడు కానీ ఆ దేవరా అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే గుణం ఉన్నవాడు. అందుకే ఎప్పుడు పైకి ఎగిరిపోవాలా అని అనుకుంటాడు. ఎగిరిపోనేవరా, ఎంత ఎగిరితే అంత మంచిది. అదెలా? ఇదిగో ఇలా చూసావా, అంత పైకి ఎగిరిన రాయి కూడా కింద పడిపోయింది. మనిషి అయినా దేవరైనా అంతేరా. రే బండా, ఇవాళ తుఫాను వచ్చేటట్టుందిరా. ఎందుకు? నువ్వు నవ్వావు కదరా. సర్లే, ఇంటికి పోదాం పద. మరి పనసకాయ అన్నావుగా? ఓహో, దాని మీదకి మళ్ళీ నీకు నడు. నువ్వు పనసకాయ తయారైపోరా బండు. ఏమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? కమ్మలి ఇంటికి వెళుతున్నాను. నేను సాయం రానా? పర్వాలేదు, నాకు అలవాటే. మీ పని ఏదైనా ఉంటే చూసుకోండి. నాకు వేరే పనులేవీ లేవమ్మా. ఇక ఉన్న పనంతా నా కొడుకు రవికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయటమే. పెళ్ళా? రవికా? అవును, ఏ అలా అడిగావు? రవికి చెప్పారా? రవి ఒప్పుకున్నాడా? రవి ఒప్పుకుంటేనేగా నేను కూడా పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. నిజంగా రవి మీతో మాట్లాడా? రవి ఏమన్నాడు? మంచి అమ్మాయిని, బాగా చదువుకున్న అమ్మాయిని, ఎంతో ఆస్తున్న అమ్మాయిని చూడమని చెప్పాడు. చూసారా? వాడు అడగటం నేను చూడకపోవటంనా వెంటనే చూశాను. ఇక మావాడు ఓకే చెప్పడమే. అమ్మాయి బాగుంటుందా? శ్రీ మహాలక్ష్మిలా ఉంటుంది. చదువుకుందా? మా వాడితో సమానంగా. రవి చూశాడా? చూశాడు. ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. అయినా ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నా మనసుకు సమాధానం చెప్పుకోవడానికి. ఏంటి?
ఏం లేదు. అమ్మాయి పేరేంటి? సిరి. ఏంటి? సిరి. ఏంటి మీరన్నది? నీ పేరే సిరి. నా పేరా? నీ పేరు నువ్వు కూడా. అంటే మా రవికి కాబోయే భార్యవి, నాకు కాబోయే కోడలివి నువ్వే. నిజమా? నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. ఇందులో నమ్మలేకపోవడానికి ఏముందమ్మా? రవి నిన్ను ఇష్టపడుతున్నాడని నాకు తెలుసు. అలాగే రవికి నువ్వు సరైన తోడని కూడా నాకు తెలుసు. నీకు రవిపై ఎంత ఇష్టముందో తెలుసుకుందామని అలా చెప్పాను. అంతేకాదు, నీ మంచితనంతో నేను చెప్పింది నిజమని నమ్మి వాళ్ళిద్దరి మధ్య నుంచి తప్పుకుందామని వెళుతున్నావు చూడు. అంతకంటే మంచితనం ఇంకేం కావాలమ్మా? ఎదుటి వారిని కష్టపెట్టకూడదనే నీలాంటి వారు ఉన్న ఇంటిలో నాలాంటి వారు ఉండలేరు, ఉండకూడదు కూడా. అదేం మాట? అది మీ ఇల్లు. మీ ఇంట్లో మీరుండడానికి మీరెవరికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. అంటే మీ పెళ్ళైన తర్వాత నన్ను నా ఇంట్లోనే ఉండమంటున్నావా? మీ దగ్గర నేను ఉండటానికి అర్హుణ్ణంటున్నావా? అంత మాట అనకండి. నా ఉద్దేశం అది కాదు. మీ కొడుకింట్లో మీరు ఉండాలి అంటున్నాను. మేమెక్కడ ఉంటే మీరు అక్కడే ఉండాలి. అదే నేను చెప్పేది. రవి ఒప్పుకుంటాడా? తనింటికి వచ్చిన వారిని వెళ్ళిపోమ్మనే అంత దుర్మార్గుడు కాదు రవి. అయినా నాకంటే మీ కొడుకు గురించి మీకే ఎక్కువగా తెలుసు. ఎక్కువగా తెలుసు కాబట్టే రవి దగ్గరికి వెళ్లకుండా ముందుగా నీ దగ్గరికే వచ్చాను. రవి నిన్ను ఇష్టపడుతున్నాడని, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాడని నాకు తెలుసు. కానీ ముందుగా నిన్నడిగిన తర్వాతే రవి దగ్గరికి వెళదామని ఇలా వచ్చాను. ఎవరిని ముందడిగినా వచ్చే సమాధానం ఒకటే అయినప్పుడు మీరు అడగడం తప్పు కాదు. నిజమే అనుకో. కానీ నాకు మీరిద్దరూ ఇష్టపడుతున్నారు అని మీ నోటి నుంచే వినాలని ఉంటుంది కదా. అయితే నా నోటి నుంచి విన్నానంటారు. ఇంకా రవి నోటి నుంచి వినాలా? అది అంత సాధ్యం కాదు. నన్ను చూస్తేనే రవి మండిపడుతున్నాడు. నేను చేసిన తప్పులు అలాంటివి మరి. కానీ నా భయం, నేను గతంలో చేసిన ఒక తప్పిదం రవికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడా అన్నదే నా భయం. అంతకు మించి అసలు నన్ను జీవితంలోనే క్షమిస్తాడా లేదా అన్నదే నా అనుమానమమ్మా. అంత పెద్ద తప్పు, అందులో రవి కూడా క్షమించినంత పెద్ద తప్పు మీరేం చేశారు? ఎందుకంటే రవి చాలా సున్నితమైన మనసు కలవాడు. అవతలి వారి చిన్న చిన్న కష్టాలకు కూడా పెద్దగా బాధపడిపోతూ ఉంటాడు. అంత మంచి మనసున్న రవిబాబు మీరు చేసిన తప్పుని క్షమించడా? మనసుల్ని చంపితేనే ఊరుకొని రవి మనుషుల్ని చంపితే ఊరుకుంటాడా? అంటే మీరు అప్పుడు చూడు మీ అయ్య మొహం కొమ్ములో పెట్టిన వంకాయలా ఎలా కమిలిపోయిందో చూడు. అలాగే ఒకసారి
వాళ్ళమ్మ అంటే నా అత్తమ్మ అంటే నీ నాయనమ్మ. ఈయన గారు చిన్నప్పుడు పొయ్యి మీద వెన్నీళ్ళు పెట్టి పనిలో ఉండగా ఈ రాజమయ్య పాక్కుంటూ వెళ్ళి ఆ వేడి నెలలో చేయి పెట్టి కెవ్వున గుక్క పెట్టి ఏడుతుంటే మా అత్తమ్మ వచ్చి ఆ చెయ్యి తీసి పక్కన పెడితేనే గాని కాలితే చెయ్యి వెనక్కి తీసుకోవాలా అని ఈయనకి తెలియలేదు. నువ్వు చెప్పమ్మా, చెప్పు, ఆపొద్దు. ఏంట్రా చెప్పేది? అవేమన్నా చిన్ని కృష్ణులు లీలా? ఏదో తెలియచేసిన పనుల్ని ఈవిడ గారు అంత చేసి చెప్తుంది. నేను చెప్పేది అదే. ఏం చేయాలో తెలియకే అట్టాటి పనులు చేసే ఓడివే చెప్తున్నా. ఒరేయ్, మీ అమ్మ ఏదో పెద్ద తెలివైంది అనుకుంటున్నావా? ఒకసారి ఏం జరిగిందో తెలిసిన? వాళ్ళ అన్న అదేరా నా బావ, నీ మేనమామ, ఒకసారి బయట పగటలు నిద్రపోతుంటే తేలు కుట్టింది. ఉలిక్కిపడి లేచేసరికి ఇదిగో మీ అమ్మ అక్కడే కూర్చొని చూస్తా ఉంది. మీ మామ ఏం జరిగిందని అడిగితే, అన్నా నాకు ఎప్పటి నుంచో తేలు కుడుతుంటే చూడాలని కోరిక, ఇప్పుడు అది నేను కుడుతుంటే చూశాను, నా కోరిక తీరింది అని చెప్పిందంట. అప్పుడు హనుమయ్య బిక్కు బిక్కుమంటూ, ఏమే సత్తి, పాము కాటేస్తుంటే చూడాలని కోరిక లేదా అని అడిగాడంట. ఆ కోరిక కూడా మొన్న తీరిపోయిందన్నా. నువ్వు కట్టెలు కొడుతుంటే నిన్ను పాము కరిసింది, అయితే మీ మామ నురుగులు కాకపోతే అక్కడే పడిపోయాడంట. అంత తెలివేంద్రా మీ అమ్మ. రారా బండా, ఏం అక్కడ ఆగిపోయావా? ఎరా ఎప్పుడు లేనిది అట్టా చూస్తున్నా, ఏటైందేటి? అందరూ ఇలా ఆనందంగా ఉండి చాలా రోజులైంది. ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ఏటి చేయాలి? ఇలా నవ్వుకుంటూ ఉండాలి.